18వ తారీఖు అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ 19వ తారీఖు ఉందని చెప్పి ట్రైన్కు వెళ్ళడం స్వచ్ఛందంగా నేనే వెళ్ళాను. 19వ తారీఖు 5:30 గంటలకు నాకు ఇక్కడ నంద్యాల నుంచి రాజు అనే అతను ఫోన్ చేసి, అన్న మీ నెంబర్ మా దగ్గరకు వచ్చింది, మీరు దండోర అధ్యక్షులు వారంట, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయిందన్న అంటే, అన్న ఏం జరిగింది అన్నాడు. ఇట్లా శిల్పా చక్రపాణి వెంచర్లో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మేము వచ్చినామన్నా, మా బంధువే అమ్మాయి అన్నాడు. అంటే ఏం జరిగిందో క్లియర్గా నాకు ఫోటోలు పెట్టండి అయ్యా అన్న. వెంటనే వాళ్ళు నాకు ఫోటోలు పెట్టడం జరిగింది. మీరేమనుకుంటున్నారు అన్న, ఈ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, 14 సంవత్సరాలే. అమ్మాయికి మాత్రము ఎవరో అత్యాచారం చేసి ఆత్మహత్య చేసినారన్న అని అన్నాడు. మీరు నా సెల్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ పెట్టుకోండి. వెంటనే నేను స్పందించి, ఎందుకంటే నేను దరిదాపు అంటే 30 సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలలోనే పనిచేస్తున్నాను అని వెంటనే నేను మా లీగల్ అడ్వైజర్ అయినటువంటి బాలస్వామి అన్న గారికి ఫోన్ చేసినాను. అన్న ఈ విధంగా జరిగిందంటే ముందు నువ్వు వచ్చేసేయి, ఉదయం మనం పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్దాము అని అన్నగారు చెప్పారు. ఉదయం నేను రావడం 8 అయింది. నేను ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి 9:30 కల్లా వచ్చేసినాను. వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎమ్మడే ఫోన్ ఎత్తట్లేదు. వాళ్ళు నాకు ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందో ఆ నెంబర్కు దరిదాపు అంటే ఒక 7-8 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు. అప్పుడు మా అన్నగారు ఉండి, ఏమయ్యా పొద్దున అక్కడికి వెళ్దామన్నావు, ఏం చెప్పలేదే అన్నాడు. అంటే అన్న వాళ్ళు ఫోన్ ఎత్తలేదంటే, సరే ఏం జరిగిందో ఏమో, మన జాతి బిడ్డ పోదాం పండి అని చెప్పి నా జాతి బిడ్డలందరినీ అంటే మాల మహనాడు మాదిగ దండోలను అందరిని వేసుకొని బీసీ సంఘాన్ని ఎంత వేసుకొని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్తేనే అక్కడ ఉండే మహిళలు, అన్న మేమైతే మీకు ఏం ఫోన్ చేయలేదు, ఏదో మా బాధ మేము పడుతున్నాం, మీరు రావద్దన్నా అని మాకు దండాలు పెడుతున్నాడు. అమ్మ మీరు ఫోన్ చేసినా మేము వచ్చినాం, మాకైతే తెలియదు అమ్మాయి ఎవరైంది తెలియదు, నా సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం కాబట్టి నాకు మీరు ఫోన్ చేసినందుకు నా బాధ్యతగా నేను వచ్చినాను. సరే మీరు ఏం మాట్లాడుకున్నారో వద్దు, మేమైతే రాజకీయం చేయం, మాకు అవసరం లేదు. కాకపోతే ఇంకొకరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరగదమ్మా, మీ పని మీరు చేసుకున్నారు, అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండమ్మా, మేమైతే ఒక మాట కూడా మిమ్మల్ని మాట్లాడమని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ గారి దగ్గరికి అన్నగారిని తీసుకొని పోయినాం. అయ్యా డాక్టర్ గారు, ఇదైతే ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా అత్యాచారం చేసి ఈమెను హత్య చేసినాడు, కాబట్టి మీరు న్యాయం చేయండి అయ్యా, మేమైతే ఏ రాజకీయం చేయమని చెప్పి ఆ డాక్టర్ గారితో మేము మాట్లాడితే డాక్టర్ గారు కూడా స్పందించి, అన్న నేను చేసే పని నేను చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానన్నాడు. వెంటనే మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు, మీరు వద్దయ్యా మీరు వెళ్ళండి, మీరుంటే మాకు ఇబ్బంది అని అంటున్నారు. ఎమ్మడే మా పక్క వాళ్ళు అంటే మాతోటి వచ్చిన వాళ్ళు 2 పక్కన ఉన్నారు. మేము ఎవరు ఫోటోలు అయితే పెట్టినామో ఆ 2 వారిని వాళ్ళు లేనిపోని రాజ్యాంతరం చేయడానికి వచ్చినారు, ఏదన్నా జరిగితే మాకు సంబంధం లేదు, చూడు మీరు వాళ్ళను పొమ్మని చెప్పండి అని చెప్పి వాళ్ళకు చెప్పినారు. ఆ 2 మేము ఎవరు ఫోటోలు అయితే సోషల్ మీడియాలో పెట్టినామో ఆ 2 ఫోటోలతో కూడా మేము పెట్టినాము. కాకపోతే ఎంతమందిని దళితులను హత్య చేస్తారండి, ఒకసారి ఆలోచన చేయండి. సుధాకర్ సార్ దగ్గర నుంచి మాలలను మాదిగలను ఇంతమందిని హత్య చేసి ఎన్నాళ్ళని ఓర్పు పడతామండి. మళ్ళా పెత్తందారి సమాజం అంటారు. పెత్తందారి ఎవరండి? పెత్తందారి మీరు కాదా? ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏమన్నా పద్ధతి ఉన్నాయి? పెత్తందారికి పేదలకు జరుగుతున్నట్టు. పేదలు ఎవడు, పెత్తందారి ఎవడు? పెత్తందారికి పేదలకు జరుగుతుందంట. అయ్యా కోట్లు డబ్బులు సంపాదించుకొని నువ్వు పెత్తందారివి. ఎస్సీ బీసీలను న్యాయం చేసిన గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను ప్రజా సంఘాలలోనే బాల కార్మికుల కాడ నుంచి నేను నడుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఎంత అన్యాయం జరిగిందో. 27 పథకాలు రద్దు చేసి సామాజిక సాధికార బస్సు యాత్రని పెడతాం. బిజినెస్ చేసుకుంటే పండుగ రోజు మీరు పెడతారు, ఆ పండుగలో 30 తారీఖు నువ్వు పెడతావు, 31వ తారీఖు 31st ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, 1వ తారీఖు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ మీరు తీసేసి సామాజిక సాధికార యాత్రను పెట్టి దళితులకు ఏం చేసినారని మీరు ఇవన్నీ పెడుతున్నారు. పేదలకు ఒక తెలుగుదేశం ప్రభుత్వమే మాకు న్యాయం చేసిందనే ఉద్దేశంతో దండోర వాళ్ళమంతా ఎవరైనా సరే దళితులం తెలుగుదేశం వైపే మేము నడచాం, దానికోసం మేము పోరాటం చేస్తాం. ఈ విషయంలో
ఇంకొకసారి